ఇంటి పన్ను సకాలంలో చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట్ గోపాల్ కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భాగంగా త్వరగా 20 వార్డుల్లోని ప్రజలు ఇంటి పన్నును చెల్లించాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ప్రజలందరికీ స్వచ్ఛ నమస్కారం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలో ఈరోజు వార్డుల వారీగా పారిశుద్ధ్య పనులపైన ప్రత్యేక డ్రైవ్, శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మొత్తము గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 20 వార్డులలో ప్రతి వార్డులో కూడా ఈరోజు మురికి కాలువలను శుభ్రం చేయడం, అదేవిధంగా వీధులను శుభ్రపరచడం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వార్డుల వారీగా గౌరవ చైర్పర్సన్ గారి సమన్వయంతో, అదేవిధంగా గౌరవ వార్డు సభ్యుల సమన్వయంతో అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా మనం పరిష్కరించుకోవడం అనేది జరుగుతుంది. దయచేసి ప్రజలందరికీ కూడా ఒక విన్నపం, మీరు మీ ఇంటి నుంచి వెలువడేటువంటి చెత్తను, తడి చెత్తను పొడి చెత్తగా తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి, ఆ వేరు చేసిన చెత్తను ఖచ్చితంగా మా పారిశుద్ధ్య వాహనాలకు, స్వచ్ఛ ఆటోలకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. కానీ కొందరు గతంలో ప్రాక్టీస్ ఉన్నప్పటికీ కొందరు కొన్ని కూడళ్ల వద్ద చెత్తను ఆరుబయట పారవేయడం ద్వారా దోమలు, ఈగలు అనేటువంటి వ్యాప్తి చెంది అంటురోగాలు ప్రబలే అవకాశం ఉన్నది. కాబట్టి వారందరితో కూడా ప్రజలందరూ ఇది నాకేం బాధ్యత అని అనకుండా మన బాధ్యతగా తీసుకొని ఎవరైనా బహిరంగంగా చెత్తను వేసినట్టయితే వారిని నివారించండి. ఒకవేళ మీరు చేయకపోతే ఒక ఫోటో తీసి మా మున్సిపాలిటీకి పంపించినా కానీ, మున్సిపాలిటీ గ్రూప్లో వేసినా కానీ, లేకుంటే మున్సిపల్ సిబ్బందికి పంపించినా కానీ మేము చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా ఎవరు వేయాలని కూడా నేను ఆశిస్తూ, ప్రజలందరూ కూడా పట్టణంలో మంచి స్వచ్ఛ పట్టణంగా, స్వచ్ఛ గజ్వేల్గా, మంచి ఒక పరిశుభ్రమైనటువంటి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుల మీద, ప్రతి బాధ్యత గల పౌరుల మీద, గృహ యజమానుల మీద, వాణిజ్య వ్యాపార సంస్థల మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్లో పాల్పంచుకొని మోరిళ్లలో బహిరంగంగా చెత్త వేయడం అనేది మీరు నిరోధిస్తారని, ఓపెన్ ప్లాట్లలో చెత్త వేయడం కూడా నిరోధిస్తారని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క 2025-26 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మీరు చెల్లించవలసినటువంటి ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, అదేవిధంగా లైసెన్స్ ఫీజులు కూడా మీరు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. మీరు అందరూ కూడా సహకరించి మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలో అత్యుత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో మీరందరూ సహకరిస్తారని కోరుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.